జనసేన ఎమ్మెల్యేపై దళితులు తీవ్రంగా తిరగబడ్డారు. తమ భూముల జోలికి వస్తే జనసేన ఎమ్మెల్యే ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. స్థానిక కూటమి నేతలు దళితులను చంపుతున్నామని బెదిరించడం దుర్మార్గమని వారు ఆరోపించారు. అనకాపల్లి జిల్లా రాంభిల్లి మండలం పంచదాలలో దళితులకు సంఘీభావంగా దళిత సంఘాల నేతలు హాజరై ఆందోళన చేపట్టారు. దళితుల భూములను రాక్కోవడానికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన నేతలు దళితులకు అన్యాయం చేస్తే ఎమ్మెల్యే ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇంకెలాగే కొనసాగిస్తాం. ఈ ధర్నాలు మాత్రం కొనసాగిస్తామండి. ఇది మాత్రం కొనసాగించుకుంటూ ఉండమండి. మా భూములు మాకే కావాలండి. మేమైతే మాత్రం సుందరప విజయ్ కుమార్ గారు ఇంటికి వెళ్లి మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని మేము అనుకుంటున్నామండి. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని అయితే ఆపదలుచుకోవట్లేదండి. మా పిల్లలు జల్లలో పడుచుకొని మేము ఇక్కడ ఉంటున్నామండి. మాకు న్యాయం జరగాలని మేము చూస్తున్నామండి. మేము అన్యాయంగా ఎవరి భూములు తీసుకోలేదండి. మేము 50 సంవత్సరాల నుండి వచ్చిన భూముల్ని కూడా ఇది అన్యాయంగా తీసుకుంటే మేము ఎట్టుకోగలమండి. ఈ ప్రభుత్వం న్యాయం చేయాలండి. మా పట్ల మాత్రం మేము ఎంతగానో ఏడుతున్నామండి. మా పిల్లల పల్లెలో కలిసి ఇక్కడే ఏడుతున్నామండి. విజయ్ కుమార్ గారు ఎంత అన్యాయం చేస్తారని అయితే మేము అనుకోలేదండి. మాకు ఎంతో మేలు చేస్తారని అయితే మేము అనుకుని గెలిపించుకున్నామండి. కానీ ఇంత అన్యాయం చేసి మా దళితులు పొట్టలు కొట్టాలని చూస్తున్నారండి. దళితులు ఎంతకాలం ఎలా తొక్కుదామని చూస్తున్నారండి. మమ్మల్ని దళితులు వెలుగులోకి రానివరా? ఇంకా దళితులు ఇలాగే చేస్తారు. మీరు ఎక్కడెక్కడ దళితులు ఉన్నా సరే మేమందరం ఏకమై సుందరప విజయ్ కుమార్ గారి ఇంటికి వచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటామని మేము అందరి ముందు మేము ప్రమాణం చేస్తామండి. మేము ఎక్కడ మాత్రం వదలమండి. మా పోరాటాన్ని అలా కొనసాగిస్తూనే ఉంటామండి. మీరు ఎంతకాలం ఇలా దౌర్జన్యాలు చేస్తారు, ఎంతకాలం అన్ని దోచుకోవాలని చూస్తారు. ఎమ్మెల్యే గారు మీరు మాత్రం మాకు స్పందించకపోతే మేము ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని మేము మాత్రం చెప్తున్నామని ఖండిస్తున్నామండి. మేము మాత్రం ఖచ్చితంగా చెప్తున్నామండి. మీ ప్రభుత్వం వారు కూడా మీరు మాకు సహకరించాలండి. ప్రభుత్వం వారు మేము దయచేసి మనం చేస్తామండి. మా పిల్లలు చల్లంతా మేము భూమిలో ఏడుతున్నామండి. దయచేసి మీరు మాత్రం మాకు